పర్సనల్కి వస్తే సో ఫ్యాన్స్ సెలబ్రిటీలు అంటే మీ మూవీస్ అవే కాకుండా పర్సనల్ కూడా తెలుసుకోవాలి అనుకుంటా మీరు దానికి ఓకేనా? అంటే అలాంటి వాటికి లేదు సెలబ్రిటీస్ అంటే పర్సనల్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా అలా ఏమన్నా అంటారా? కాదండి, నేను ఈజీగా మీరు అడగటం మీ వృత్తి, మీ ధర్మం. అది నేను సరదాగా అవాయిడ్ చేసుకోవటం నా ధర్మం. సో మీరు అడగండి, నేను ఏం చెప్తానో చూడండి. నేను అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ లైక్ టూ మచ్ నేను ఐ థింక్ ఐ బిన్ ప్రిటీ ఫ్రాంక్. చెప్పాను కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్స్, స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ గురించి అని చెప్పాను కదండి. సో ఐఎమ్ నాట్ దట్ లైక్ దాట్ ప్రైవేట్. సో లెట్స్ ఆస్క్ కీర్తి గారితో మీ రిలేషన్. I have a good relationship. I mean, we were married 2004, got divorced in 2006. But I still talk to her from time to time. We're good family friends even now. And she's married, settled in Bangalore. Wonderful family. I still talk to her and we are good friends even now. And I'm happy for her. అర్జున్ రిలీజ్ అవ్వకముందే కదండి మ్యారేజ్ అయింది? తర్వాత. సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం లేరండి. ప్రస్తుతం లేరు. ఉన్నారు. నెక్స్ట్ ఉంటారండి. ఎందుకు ఉండరు? మ్యారేజ్ థాట్ లేదండి. నేను చాలా ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. అసలు చేసుకోరు చెప్పాను, నేను ఎవరి పెళ్ళికైనా వెళ్తాను కానీ నా పెళ్ళికి వెళ్ళాను. అంటే దానికన్నా బ్లాంక్ గా చెప్పలేదు నేను. మారితే అప్పుడు ఆలోచిద్దామండి, కానీ ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకో అంటే ఎవరో చెప్పారు నాకు మొన్న. అంటే ఒక స్టేజ్ వచ్చాక లైక్ యూర్ సో కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. ఐ రీచ్ దట్ స్టేజ్ వేర్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్ అండ్ లైక్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఆల్ అలోన్, మై డాగ్స్, my system, everything, my home theater, my friends, like I don't know, maybe I'll want to later, but right now మాత్రం అటువైపు వెళ్ళట్లేదు అసలు మైండ్. నార్మల్గా ఒకరిని చూస్తే నార్మల్ కంఫర్టబుల్గా వెళ్ళి మాట్లాడేయడం అంటే ఎలాంటి కామ్గా ఉండే అమ్మాయిలా, బబ్లీగా ఉండే అమ్మాయిలా? ఐ లైక్ కామ్ పీపుల్ అండి. ఐ లైక్ కామ్, బట్ ద థింగ్ ఈజ్ కొంచెం ఐ లైక్ విమెన్ విత్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఐ రియలైజ్ దట్. అంటే ముందు నేను అనుకునేవాడిని, ఓకే ఐ లైక్ ఫిజికల్ ఫీచర్స్, బాగుండాలి, సూపర్గా అందంగా ఉండాలి, ఇదంతా. ఇది కొంచెం మారింది. ఫర్ మీ రైట్ నౌ ఇట్స్ లైక్ మోర్ దెన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్స్. ఇట్స్ లైక్ someone to talk to, someone you can spend time with, someone you can crack a joke with, and someone who carries themselves with a little bit of class. Not like full class, but కొంచెం ఆ క్లాసీనెస్ ఉండాలి. అంటే నాకు I don't like too many tattoos, I don't like too many ear piercings. కొంచెం వైల్డ్గా ఉండే అమ్మాయిలు నాకు అంటే ఇప్పుడు ఈ టైంలో నాకు పెద్ద సెట్ కాదు. I like a little bit of maturity, I like a little bit of but I like sense of humor. For me, I think sense of humor has become become the most attractive thing. Joke crack cheyalandi, na meeda crack cheyali, iddaru kalisi joke chesukogalali. For me, I find that to be like the best thing. కేటగిరీస్ చెప్తాను. కేటగిరీస్ ఓకే, కేటగిరీస్ చెప్పండి. యాక్టింగ్ లో ఇప్పుడు నాకు ఐ లైక్ దీపిక అండి. దీపిక పాడుకునే ఐ ఫీల్ ఇస్ a fantastic. For me, she is like the all round package completely. As far as looks, because that's the kind of looks I like. Not the perfect mannequin doll kind of look. I like she looks very ekkado undochu ammayi inka she looks like she looks accessible. She's not like stunningly beautiful features wise, perfection wise, but that's more attractive for me. And even as an actress, I think she's grown into a fantastic actress. So for me it's Deepika Padukone right now. Telugulo like అలాంటి క్లియర్ కట్ ఫేవరెట్ ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు తెలుగు. అంటే కొన్ని సినిమాల్లో ఈ అమ్మాయి చాలా బాగుంది, కొన్ని సినిమాల్లో అప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమాలో సూపర్గా ఉందని అనిపించింది, బట్ కన్సిస్టెంట్గా నన్ను ఫ్లాట్ చేసే అమ్మాయి తెలుగులో ఎవరు లేరండి. ఓకే. అండ్ ఇంకోటి తెలుగుకి ఎందుకో లైక్ చాలా తక్కువ అమ్మాయిలకి బ్యూటిఫుల్ రోల్స్ రాయటం కూడా. జనరల్గా లైక్ వీఆర్ అంటే హీరోలకి రాసినంత బాగా రాయరు మన తెలుగు హీరోయిన్లకి. ఏదో అప్పుడప్పుడు ఒక అరుంధతి వస్తుంది, అప్పుడప్పుడు లైక్ ఏమాయ చేసే వేలో శామ్కి వస్తుంది, లైక్
మన ఆలో శామ్కి వచ్చింది, లైక్ బ్యూటిఫుల్లీ రిటర్న్ రోల్స్ ఫర్ విమెన్. కొంచెం తెలుగులో కొంచెం కరువు. మొత్తం ఓవరాల్గా అయితే యాక్టింగ్ వైజ్ కానీ లుక్స్ వైజ్ కానీ మీకు దీపిక అన్నారు కాబట్టి. సో మీ డైలీ ఎలా ఉంటుంది, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నాకు ఇంట్లో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ మా సిస్టర్ ఇంటికి వెళ్తాను. మా సిస్టర్ వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 2 minutes స్కూటర్ వేసేసుకుని వెళ్ళిపోతాను నేను. అయితే చూడొచ్చు అయితే అందరూ ఇది నా స్కూటరా? మిమ్మల్ని హెల్మెట్ వేసేసుకుని వెళ్ళిపోతాను. ఓకే, ఇలా వెళ్తూ ఉంటారా లేట్ నైట్ రైడ్స్కి అలాగా? కార్లో వెళ్తూ ఉంటాను, బైక్లో ఇక్కడ కొంచెం ఒక్కరేనా? పక్క సీట్లో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయి.